ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో పాపం అనిపిస్తే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలి గాని ఇలా ఇంటినే ఒక అనాథాశ్రమం చేసేస్తారా? ఈ పాప అనాథ కాదు పిన్ని. మరెవరు? నువ్వు కట్టుకున్న పెళ్ళానికి పుట్టిందా, లేకపోతే ఈ ఇంట్లో ఎవరికైనా రక్త సంబంధం ఉందా? ఏ బంధం ఉందని ఇప్పుడు తనని ఇంట్లోకి తీసుకొస్తున్నావు? దేవయాని, హాస్పిటల్లో అలా వదిలేయలేక దయతో తీసుకొచ్చాడు. దానికి మనం ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. అలా అంటావేంటక్క? నందన్ కుటుంబం అంటే సంఘంలో ఒక పరువుంది, ఒక ప్రతిష్ఠ ఉంది. నందన్ కుటుంబంలోని మనుషులకి ఒక గౌరవం ఉంది. ఇలా గాలికి ఎగిరిపోయే తెగిన గాలిపటాన్ని తీసుకొచ్చి ఇంట్లో అందంగా అలంకరిస్తాను అంటే ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఈ పాప ఇంట్లోకి రావడానికి నీకు అభ్యంతరం ఏంటి పిన్ని? చెప్పాను కదా, అయిన వాళ్ళకి అనాథలకి తేడా ఉండాలి. ఎలాంటి బంధం లేని వాళ్ళు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. సరే అయితే, ఈ పాప ఇంట్లో ఉండాలంటే మనతో ఏదో ఒక బంధం ఉండాలి, అంతే కదా? ఇక నుంచి ఈ పాప నా కూతురు. ఏం మాట్లాడుతున్నావు మిత్ర? దారిని తగులుకున్న దరిద్రాన్ని దారిలోనే వదిలేయకుండా దేవుడి గది దాకా తీసుకొచ్చినట్టు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను, అందరికీ అర్థం అవ్వాలనే మాట్లాడుతున్నాను. ఇక నుంచి ఈ పాప నా కూతురు. నేను దత్తత తీసుకోబోతున్నాను. ఇక నుంచి నేను ఈ పాపకి తండ్రిని, డాడ్ తాత, మామ్ నాన్నమ్మ. ఈ బంధాలు సరిపోతాయా? ఇంకా ఏమైనా చెప్పాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.